హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తమ లేటెస్ట్ యుటిలిటీ వెహికల్ గ్రాండ్ విటారాను మార్కెట్లో విడుదల చేయడం ద్వారా దేశీయ యుటిలిటీ వాహన సెగ్మెంట్లలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. కాగా ఇప్పుడు క్రాస్ ఓవర్ విభాగంలో మరో కొత్త కారును తీసుకురావడం ద్వారా కొనుగోలుదారులకు మరిన్ని ఆప్షన్లను అందించాలని కంపెనీ ఆలోచిస్తోంది. మారుతి నుంచి త్వరలో డిస్కంటిన్యూ కానున్న ఎస్ క్రాస్ స్థానాన్ని భర్తీ చేయడానికి కంపెనీ ఓ కొత్త మోడల్ను తీసుకురానుంది. వివరాలకు వెళితే మారుతి సుజుకి నుంచి అత్యంత పాపులర్ అయిన ప్రీమియం క్రాస్ ఓవర్ ఎస్ క్రాస్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు కంపెనీ తమ పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బలెనో ఆధారంగా ఓ క్రాస్ ఓవర్ మోడల్ను తయారు చేయనుంది. ఈ బలెనో క్రాస్ మోడల్ను ఇప్పటికే వైటీబీ అనే కోడ్ నేమ్తో అభివృద్ధి చేస్తున్నారు. ఈ మోడల్తో పాటుగా భారత మార్కెట్ కోసం జిమ్నీ ఆధారిత 5 డోర్ మోడల్ను కూడా విడుదల చేయాలని మారుతి ప్రయత్నిస్తోంది. యుటిలిటీ వాహన సెగ్మెంట్లలో మారుతి సుజుకి ప్లాన్స్ చేస్తుంటే ఈ విభాగాలలో ఇప్పటికే అగ్రగాములు ఉన్న ఇతర కంపెనీలకు మారుతి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. సమాచారం ప్రకారం మారుతి సుజుకి బలెనో క్రాస్ మరియు మారుతి సుజుకి జిమ్నీ 5 డోర్ మోడళ్లను కంపెనీ వచ్చేటది ఢిల్లీలో జరగబోయే ఆటో ఎక్స్పోలో ప్రదర్శించే అవకాశం ఉంది. కొత్త మారుతి బలెనో క్రాస్లో 1.2 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ డ్యూయల్ జెట్ ఇంజన్ 89 బీహెచ్పీ పవర్ను మరియు 113 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో శక్తివంతమైన వేరియంట్ కోరుకునే వారి కోసం 103 బీహెచ్పీ శక్తిని అందించే 1.5 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ కూడా ఉపయోగించే అవకాశం ఉంది. గేర్ బాక్స్ ఆప్షన్లలో 5 స్పీడ్ మాన్యువల్ మరియు లేటెస్ట్ 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ కార్ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.